ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మా ఇంట్లో అందరం కష్టపడుతున్నాం కానీ ఇంట్లో రూపాయి నిలబడటం లేదు, అలాగే మాకు మా ఇల్లు కలిసి రావడం లేదని సిద్ధాంతులు జ్యోతిష్యులు చెప్తున్నారు. అలాగే మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక బాధ, ఆర్థికమైన బాధలు ఎక్కువ. అంటే ధనం వస్తుంది, ఖర్చు అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆ ధనం వేరే దానికి తీసుకొచ్చినా కానీ ఆ ధనం ఖర్చు అయిపోతుంది. ఎప్పుడు అప్పులే అవుతున్నాయి గురువుగారు, మాకు అప్పు తీరడం లేదు అని చాలామంది అడిగారు. అలాగే మేము పూజలు చేయలేము గురువుగారు, పెద్ద పెద్ద పూజలు చేయలేము, ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఒక రామబాణం లాంటి ఉపాయం చెప్తాను. తంత్రంలో ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. మన ఇంట్లో ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను. మన ఇంట్లో ఏదైతే ధనానికి ద్వారం ఉందో ఆ ద్వారం అనేది మూసుకుపోయినప్పుడు ఆ ధనం అనేది మనకి రాదు. అలాగే మన ఇంట్లో ధనం అనేది ధనస్థానంలో మనకి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్, అంటే శని భగవానుడి వల్ల కానీ రాహుకేతువుల వల్ల కానీ ఏదైనా పూర్వకర్మల్లో తప్పులు ఉన్నా, ఆ ఇంటికి సంబంధించి వాస్తు దోషాలు కలిగి ఉన్న ధనం అనేది ఆ దిక్కు నుంచి రాదు. మనం ఆ ద్వారాన్ని ఓపెన్ చేయాలి. అక్కడ అడ్డుకుంటున్న వాటిని మనం ఆపగలగాలి. అలా ఆపగలిగినప్పుడు ధనం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ధనం అనేది మీ చేతుల్లో నిలబడుతుంది. అలాగే ధనానికి ఎప్పుడూ కూడా ఇంట్లో ఈ ధనం లేదు, లేమి అంటే ఈరోజు 100 రూపాయలు ఉండాలి, 100 రూపాయలు కూడా లేవు, అసలు అప్పు అయిపోతున్నాము అనుకునే వారికి అలా కాకుండా మీ చేతిలో ధనం ఉంటుంది. మీ కుటుంబంలో ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నా, అలాగే వ్యవసాయం చేస్తూ ఉన్నా, ఏదైనా చేతివృత్తులు చేస్తూ ఉన్నా, కూలి పని చేస్తూ ఉన్నా సరే మీ ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది. ఇది అంత అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతమంది మిత్రులకు మీరు ఫార్వర్డ్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇది అద్భుతంగా అందరికీ పనిచేసే ఉపాయం. మీ ముందు కనిపిస్తున్నాయి కదా ఉప్పు, అలాగే పెసలు, అలాగే మట్టి కుండ. ఈ ఉపాయానికి కావాల్సింది కొత్త మట్టి కుండలు చిన్నవి, ఒక మనం 30 కేజీ అంటే ఇలా ఇంత కుండ సరిపోతుంది. 30 కేజీ పట్టే కుండలు ఉన్నా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదు, మరి చిన్నవి కాకూడదు. మీరు ఒక 30 కేజీ పెసలు తీసుకోండి, అంటే 3 పావు కేజీలు, 750 గ్రామ్స్. అలాగే సాల్ట్ కూడా ఇందుట్లో మెత్తటి ఉప్పు అయినా వేయవచ్చు, రాక్ సాల్ట్ అయినా వేయవచ్చు, తీసుకోండి. ఈ రెండు తీసుకొని మీరు బుధవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఈ 2 కుండల్లో వేరువేరుగా, ఉదాహరణకి ఒక కుండలో చూపిస్తాను, మనం పెసలు పోసాం, అలాగే ఇంకో కుండలో ఉప్పు పోయండి. ఈ కుండల మీద మట్టి మూతలు, ఇలాంటి మట్టి మూతలు దొరుకుతాయి, మట్టి మూతలు మాత్రమే పెట్టాలి. ఇలా మట్టి మూతలు పెట్టాలి రెండింటి మీద కూడా. పెట్టిన తర్వాత ఈ కుండలు తీసుకువెళ్ళి మీరు మీ ఇంటి పడమర ఉత్తర కార్నర్, అంటే వాయువ్య దిక్కున ఆ కార్నర్లో మీరు అలమర ఉన్నా, బీరువా ఉన్నా, ర్యాక్ ఉన్నా, ఏమీ లేకపోయినా సరే ఈ కుండలు మూత పెట్టేసి పక్కనే పెట్టేసి ఉంచండి. ఏదైనా మీకు అలమర కానీ ర్యాక్ కానీ ఉంటే కరెక్ట్గా వాయువ్యంలో, అంటే పడమర ఉత్తరం మధ్య ఏదైతే కార్నర్ ఉంటుందో దాన్ని వాయువు అంటాం, ఆ దిక్కుని పెట్టాలి. పెసలు బుధుడికి చిహ్నం. అంటే బుధుడు మన జీవితంలో అద్భుతమైన శక్తినిస్తాడు. అలాగే మనకి బుధుడు గల అనుగ్రహం ఉంటే మనకి ఖచ్చితంగా చేసే వృత్తి వ్యాపారాల్లో, చేసే ప్రతి పనుల్లో కూడా విజయం సాధిస్తాం. అన్నిట్లో కూడా వృత్తి వ్యాపారం అంటే ఉద్యోగం చేసేవారు కావచ్చు, వ్యాపారం చేసేవారు కావచ్చు, కూలి పని చేసేవారు కావచ్చు, ఏ పని చేసేవారైనా సరే వారికి యోగిస్తుంది. అలాగే ఉప్పు గురించి మనం ఎన్నో వీడియోలు చెప్పుకున్నాం. నకారాత్మక శక్తిని తీసివేస్తుంది. అంటే మన ఇంట్లో ఏదైతే ఆ భాగం ఏదైతే ఉత్తర కార్నర్ ఉందో ధనానికి రావాల్సిన, దాన్ని ఏమంటాం అంటే మనం కుబేర స్థానం అంటాం. ఖచ్చితంగా ధనం రావడాన్ని అడ్డుకుంటున్న మన జాతకంలో కానీ మన గృహంలో కానీ ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా, జాతకంలో బలం తక్కువ ఉన్నా, మన ఇంట్లో బలం తక్కువ ఉన్నా, ఆ దిక్కు నుంచి రావాల్సిన శక్తి ఆగిపోతున్నప్పుడు అది అక్కడికి వచ్చి ఆగిపోతుంది, లోపలికి రావడనప్పుడు
ఈ సాల్ట్ అక్కడ పెట్టడం వల్ల అది కూడా మట్టి కుండల్లో, కొత్త మట్టి కుండల్లో పెట్టాలి. వాడినవి మాత్రం వాడమాకండి, కొత్త వాటిలో పెట్టండి. మీకు ఏదైతే నకారాత్మక శక్తి ఉంటుందో తగ్గుతుంది, బుధుడు అనుగ్రహం ఉంటుంది. ఇది చేయటం వల్ల కుబేరుడు మనకి ఇంట్లోకి అంటే ధనాన్ని, ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది, లేమి అనేది రాదు. ఇది చేయటం వల్ల మీకు విష్ణు భగవానుడు అంటే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఇవి రెండూ కూడా అక్కడ పెట్టి మూతలు పెట్టేసి అలా సంవత్సరాలు ఉంచేయచ్చు. అంటే దాన్ని మీరు మైలు కానీ లేకపోతే ఇంకోటి తీయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే, ఎందుకంటే పెసలు కాబట్టి పురుగులు వస్తూ ఉంటాయి. ఈ మూతలు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఏదైనా పురుగు పడితే మళ్ళీ ఒక బుధవారం నాడు మార్చుకోండి. ఒకవేళ మార్చినప్పుడు ఉప్పును కానీ అలాగే పెసలను కానీ అప్పుడు మళ్ళీ కొత్త కుండలు పెట్టుకోవాలి. మళ్ళీ వాడిన కుండను వాడకూడదు. ఒకవేళ రెండు మార్చినప్పుడు కుండలతో సహా మార్చేసి వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నదిలో కలిపేయండి, కాలువలో కానీ వదిలేయండి. ఎటువంటి మంత్రం లేదు, ఎటువంటి పూజ కూడా లేదు. ఎందుకంటే ఈ పదార్థానికి సహజంగా ఆ సమయంలో శక్తిని తీసుకునే గుణం ఉంటుంది. అలాగే మీకు కలిసి రావడం లేదు, మాకు ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది, ఏ ఇబ్బంది అయినా సరే తీరిపోతుంది. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు, ప్రతి వారు చేయవచ్చు. ఇలా పెట్టేసి ఉంచటమే. ఒకవేళ మాకు నార్త్ ఈస్ట్ కార్నర్లో అంటే నార్త్ వాయువులో ఖాళీ లేదు అన్నారనుకోండి, మీరు మరి తూర్పును పెట్టుకోవాలా లేకపోతే వేరే గదిలో అక్కడ పెట్టుకోవాలని అడుగుతూ ఉంటారు. మీ ఇంటి మొత్తం మీద మీకు ఆ దిక్కున ఖాళీ ఉంటే పెట్టుకోండి. ఆ దిక్కున ఖాళీ లేదు, మామూలుగా ఏదైనా చిన్న ఒక అట్ట పెట్టైనా సరే దాంట్లోనే పెట్టి ఉంచండి. అంటే నేల మీద అయినా సరే, అంటే కింద ఫ్లోర్ మీద అయినా సరే పెట్టి ఉంచండి. మళ్ళీ చెప్తున్నాను, పడమరకి ఉత్తరానికి కార్నర్ ఏదైతే ఉంటుందో దీన్ని వాయువు అంటాం. ఈ కార్నర్లో ఇది పెట్టాలి. ఇది మీరు ఎలా ఉంది అనేది ప్రతిరోజు చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ దీన్ని అంటే ఇంకోటి ఏంటంటే కదపకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కదపకుండానే ఉండాలి. మళ్ళీ మాటి కదిపట్టి ఇటు పెట్టి ఇలాంటి పనులు చేయమాకండి. దానివల్ల ఏమవుతుందంటే కదపడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. కుండలు కూడా కలర్ నల్లటి మట్టి కుండైనా పర్వాలేదు, ఎర్రటి మట్టి కుండైనా పర్వాలేదు, కానీ పింగాని వాడవద్దు, క్లేతో చేసినవి వాడవద్దు. ఓన్లీ మట్టి అంటే అది కూడా ఎర్రమట్టి కానీ నల్లమట్టి కుండలు దొరుకుతుంటాయి కదా, వాటిని వాడండి. అంటే మనం పింగాణి దొరుకుతుంటాయి పార్ట్స్, ఆ వాటిని మాత్రం వాడమాకండి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టండి. ఇది కొన్ని రోజులకి అంటే మామూలుగా ఈ మట్టి మూత పూర్తి కవర్ అయితే పర్వాలేదు, లేకపోతే ఇవి ఉప్పు అనుకోండి వాటర్గా మారిపోతుంది. మళ్ళీ తర్వాత అంటే ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చెక్ చూసుకొని మూత చూడండి. తర్వాత ఒకవేళ వాటర్గా మారిన పురుగులు పడ్డా తీసి కుండలు అలాగే ఉప్పును కూడా మార్చుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ ఉపాయం మీరు ఎవరికైనా చెప్పవచ్చు, అంటే మిత్రులకు కూడా షేర్ చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇది పెట్టిన తర్వాత మీ ఇంట్లో అంతకుముందు దోషాలు ఉండి డబ్బులు లేవు, ఆగడం లేదు, 10 మంది కష్టపడ్డా డబ్బులు ఉండడం లేదంటే ఆ డబ్బులు నిలబడటం అనేది స్టార్ట్ అవుతుంది. పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసం చేయండి, అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.